श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 సాయి బాబా
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఇమాం భాయ్ చోటా ఖాన్ నిన్నటి తరువాయే. ఇది జరిగిన 4 నెలల తర్వాత 9వ నెల 9వ తారీఖున విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు. మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్కు వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్కు బోధించేవారు. నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అశ్వ సైనికుడు. అతను ఒకరోజు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తను తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాడు. బాబా అతనిని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతడి దళం ముందుకు వెళుతోందని, అందువల్ల అక్కడ ఆగిపోవడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊది పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే గొయ్యి తవ్వు, ఊది తిను అని. అతను ఊది తీసుకొని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్గాంలో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతను గమ్యం చేరాడు. కానీ శవ దృశ్యం మాత్రం అతన్ని వీడిపోలేదు. అంతేకాదు, అతడికి శవ దృశ్యం కనపడిన రోజు తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడని రోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకొని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తర్వాత బాబా ఆజ్ఞ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు దేవ్లాలీలో కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం పూనా కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదిర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒక రోజు తకియా వద్ద కూర్చొని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకు సన్యాసం ఫకీర్ ఇవ్వమని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిల్ని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ సలహాలు ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా అయ్యాడు. ఇలా బలవంతంగా తెచ్చుకున్న ఫకీర్ స్థితిలో 1.5 నెల గడిపాడు. ఆ తర్వాత మసీదు మండపం దగ్గర అబ్దుల్ ఖాదిర్ ఉన్నప్పుడు బాబా ఎదురుపడి లావ్ బలే ఇదర్ అని పలుకుతూ పిడికిలతో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తర్వాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కీ వెళ్ళి అక్కడ బాబా జాన్ వేప చెట్టు ఆమె సమాధి ఉన్న చోట ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. మదర్ అలీ ఒక ఖోజా. అతడిప్పుడు ఏవలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిర్ మదర్ అలీకి గురువు. అబ్దుల్ ఖాదిర్ ఇతర మహమ్మదీయులతో కలిసి నమాజు ఆజర్ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మంటపం దగ్గర తాబోత్ నిర్మించమని బాబా ఆదేశించారు. దాని నిర్మాణ ఖర్చు కూడా వారే భరించేవారు. తాబోత్ కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసం కిచిడి చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా ఫత్యా చదవడం కానీ ఇతరుల చేత చదివించడం కానీ చేసేవారు. బాబా శరీరులై ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేసుకోవడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతోంది. బాబా కూడా వారితో కలిసి నమాజ్ చేసేవారు. బాబా దుని దగ్గర నిల్చొని నమాజు చేయటం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వలె మోకాళ్ళపై కూర్చోవడం కానీ వంగటం కానీ చేసేవారు కాదు. బాబా
నాకు తెలిసిన 2 మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈ రోజు చనిపోతే ఎల్లుండి 3వ రోజు ఈ ఇల్లు, భూములు, ఆస్తులు వల్ల మనకేమి ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతనికి భార్య, పిల్లలున్నారు. అతను ఇంటిని, ఆస్తిని వాళ్ళకి వదిలేసి విరాగి అయి వీధుల వెంబట తిరగటం ప్రారంభించాడు. రాత్రిళ్ళు సమాధుల వద్ద ఏదో గొనుగుకుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక పస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెళ్తుంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. నేను వెళుతున్నది పగటిపూటే కాబట్టి అతని మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్ళాను. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మా ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీల వర్తకుడు ఒకడుండేవాడు. ఒకసారి అతను అబ్దుల్లాను ఎందుకిలా భార్యాబిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా, నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. అబ్బాస్ సేట్, తెలుసుకునేదేముంది, ఇది నిజంగా పిచ్చి అన్నాడు. అబ్దుల్లా పిడికిలు బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్పై విసురుతున్నట్లు, నువ్వు అలాగే అయిపో అన్నాడు. దీనితో అబ్బాస్ సెట్ భార్యాబిడ్డలను, వ్యాపారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఇప్పటికీ వీధుల వెంబడి తిరుగుతున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్. భోపాల్లో వర్షడ్ బేహార్ అన్వర్ ఖాన్ అను ముస్లిం ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతను సావిడిలో 12 నెలలు నివసించాడు. తర్వాత బాబా అతనికి ఖురాన్ 1వ అధ్యాయంలోనున్న మంత్రాన్ని, అది నాకు తెలుసు, 101 మార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తర్వాత దావూద్ వల్లించమన్నారు. బాబా అతడికి పేడా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్కు పంపారు. అన్వర్ ఖాన్ షిరిడి నుండి బొంబాయి వెళ్ళగానే హాజీ కాసిం అన్నతుడు ప్రయాణ ఖర్చులిచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఔరంగాబాద్ సమీపంలోని కనాడ్కు చెందిన హీట్ బేగ్ అన్నతుడు షిరిడి వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అప్పుడు ఢిల్లీకి చెందిన మౌలి యాకోబ్ బహోడా షిరిడిలో ఉన్నాడు. అతను రాత్రి కానీ పగలు కానీ మండపంలో కూర్చొని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా హీట్ బేగ్తో, నువ్వు ఇక్కడ ఉండవద్దు, కనాడ్ అంటే ఔరంగాబాద్ దగ్గర ఉన్న కంటోన్మెంట్కు వెళ్ళు, నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో, అక్కడ కూర్చొని దొరికింది తిను అన్నారు. అతడు అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతన్ని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కనాడ్ 70 మైళ్ళ దూరంలో ఉంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి అతన్ని చూసి వచ్చాను. అతను మౌనంగా కూర్చుని ఉన్నాడు. నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడి వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోనికి చూచాడు. అక్కడ బాబా కనిపించలేదు. ఇతడికి మతి చెలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
నేవాసా నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకువెళ్ళటానికి షిరిడి వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాను మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను మాధవ్ ప్లస్సే ఒక అర్ధరాత్రి మసీదులో నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో మాధవ్ లే, నేను లఘుశంక తీర్చుకోవాలి అని మాధవన్ లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటుకి ప్రక్కనే ఒక గుంటలో నీళ్లున్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండటానికి గల కారణం రాత్రి వినపడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వటానికి అవకాశం లేదు. బాబా తన గురువెవరైనది చెప్పగా నేనెప్పుడు వినలేదు. నేను గమనించిన ఆసక్తి కలిపే 3 సంఘటనల గురించి వివరిస్తాను. 1. అహ్మద్నగర్ చెందిన అన్వర్ ఖాన్ కాజీ తేలికాకాకోట్లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం బాబా దగ్గరికి వచ్చి అభ్యర్థించాడు. బాబా, మసీదు నీ నుండి కానీ ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు. తనకు కావలసిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబార్ క్రింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది. దానిని త్రవ్వి తీసుకుని మసీదును నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్ నగర్ వెళ్లి నింబార్ వద్ద త్రవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదుని పునర్నిర్మించి తిరిగి షిరిడి వచ్చి తకియా వద్ద నేను ఇతరులు కూర్చొని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి అన్న విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు వారు మసీదుకు ఎదురుగానున్న రాతిపై కూర్చుని ఉన్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. 2. ఖాందేశ్లోని జల్గాంలోనున్న మీర్గాన్కు చెందిన మందూషా ఫకీరు 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతడి అవసరమేమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా శోకించేవాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాబూసాహెబ్ జోగ్తో చెప్పారు. జోగు 700 రూపాయలు వెండి నాణ్యాలు ఇచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబు, లక్ష్మణు, బాలా బార్కరు, షింపి అను 2 బాలులను బాబా పిలిచి ఆ డబ్బును మండపం దగ్గర కూర్చుని ఉన్న ఫకీర్కు ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులో 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఫకీర్కి ఇచ్చారు. ఫకీర్ తిరిగి బాబా దగ్గరకు వచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించసాగాడు. అతను మరీ 2-3 రోజుల్లో ఏదో గొనుక్కుంటూ ఏడుస్తూ షిరిడీలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడీలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీర్ బాబా నుండి ఊది తీసుకొని వారి అనుమతితో వెళ్ళిపోయాడు. అతను నూంగాం సమీపంలో నడిచి వెళుతున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దార్గా పనిచేస్తున్న ఐరన్ షా అతను పార్సీ మతస్థుడు. టాంగా నుండి దిగి ఫకీర్ను పలకరించాడు. ముందు ఫకీర్కు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడిగాడు. తర్వాత ఐరన్ షా షిరిడి వచ్చి తాక్యా పాటేల్ ఇంటికి వెళ్ళి అక్కడున్న వారందరితో తన అనుభవాలను ఇలా వర్ణించాడు. అతడికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతన్ని టాంగాలో షిరిడికి రమ్మని, నూంగాం పరిసరాల్లో పులితోలు చంకన పెట్టుకుని నడిచి వస్తున్న ఫకీర్ ఒకడు ఎదురు పడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ముందు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్లు చెప్పాడు. అందువల్ల అతను ఆహారము డబ్బు తీసుకొని టాంగాలో వచ్చి ఫకీర్కి ఇచ్చాడు. ఆ ఐరన్ షా ఇప్పుడు లేడు, మరణించాడు. 3. నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూర్ అనే గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4000 రూపాయలు కానీ 5000 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతన్ని మర్రి చెట్టు క్రింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణ్యాలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి
కడుక్కునేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణ్యాలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతడు చావుల్లో ఉన్న బాబా దగ్గరకు వచ్చాడు. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె మాయం అవడంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయికి చెందిన గణూకాడు అన్నతడు తీసుకొని వెళ్ళిపోయాడని, ఇక తామేమీ చేయలేమని బాబా చెప్పారు. ఆ గణూకాడు ఇప్పుడు ధనవంతుడు. లాసూరుకు చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుగు తిరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ ఎంవి సహస్రబుద్ధే, సివిల్ ఇంజనీరు, ఫల్టన్ షుగర్ వర్క్స్, వయసు 41 సంవత్సరములు, బ్రాహ్మణుడు. తండ్రి విష్ణు, ఫల్టన్, సతారా జిల్లా. 1931లో నీమ్గామ్ షిరిడి నీటిపారుదల డ్రైనేజీ పథకం క్రింద నాకు మంజూరైన కాంట్రాక్ట్ తీసుకోవడానికి రహతా వెళ్ళాను. అక్కడ బాబాను గురించి తెలుసుకుని షిరిడి వెళ్ళి హారతికి హాజరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడనయ్యాను. ఆ తర్వాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలను వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్లను నియమించి డ్రైనేజీ గొట్టాలను వేయటానికి మట్టి త్రవ్విస్తున్నాను. మధ్యాహ్నం ఒక చెట్టు క్రింద కాలువ గట్టుపై పడుకుని నిద్రిస్తుండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోనే బాబా, లే, పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు పూడుకుపోతున్నాడు, వెళ్ళి వెంటనే అతన్ని బయటికి తీయి అన్నారు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంటబెట్టుకుని అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి సైకిలుపై వెళ్ళాను. బాబా చెప్పినట్లు త్రవ్వుతున్న ఖందకం పైనుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు పూడుకుపోయారు. మేం వెంటనే ఆ మట్టినంతా వెలికి తీసి కూలీలను లేవదీశాము. పూడుకుపోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒకతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతని నోరు, ముక్కుల నుండి రక్తం స్రవిస్తోంది. కళ్ళు ఉబికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతన్ని బండిలో వేసుకుని అతన్నింటికి తీసుకువెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించుకుంటే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించడం, చాలామంది గాయపడడం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణ కమిటీ ముందు దోషిగా నిలబడి ఎన్నో చిక్కుల్ని ఎదుర్కోవలసి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తర్వాత కలెక్టరు ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకెలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయం. 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి షిరిడీ సంస్థాన కమిటీ వారు నా కోసం షిరిడీలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అనే కుతూహలంతో షిరిడీ వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన శ్రీ ఎన్డి నేవాల్కర్కు నేను నీమ్గామ్ కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతన్ని కలిశాను. అతను నాకు సభా మండపాన్ని నిర్మించే పని అప్పగించాడు. ఇప్పుడు షిరిడీలో ఉన్న సభా మండపం నేను నిర్మించినదే. 1936లో మా అమ్మ అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ పూనాలో చేయించడం మంచిది. కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నందున మేముంటున్న వాయిలోనే సతారా జిల్లాలో ఆపరేషన్ చేయించదలిచాము. అప్పుడు బాబా నా కలలో కనిపించి ఆపరేషన్ వాయిలో జరిపించవద్దని పూనాలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకుని వెళ్ళి ససున్ ఆసుపత్రిలో డాక్టర్ గర్పురేతో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతమై ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది.
నేను ఈ మధ్యనే సాయి సంస్థాన కమిటీ మెంబరుగా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులనే నిదర్శనం లభించింది. నేను పల్టన్లో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాల్లో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహం చుట్టూ పాలవెల్లి కట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలో కూర్చున్న ఉన్న సాయిబాబా శరీరంలోకి వెళుతున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడీ సంస్థాన్ వారికి జాబు వ్రాసాను. నా కల వచ్చిన రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించినది లేనిది తెలుపమని కోరాను. సంస్థాన్ వారు పూజ నిర్వహించినట్లు జవాబు ఇచ్చారు. దీనిని బట్టి సాయిబాబాయే శ్రీ సత్యనారాయణ స్వామి అని, శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేనొక శ్రోతీయ బ్రాహ్మణ్ణి, సనాతన ఆచారాలు పాటించేవాడిని. అందువల్ల ముస్లింలు, కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడేవాడిని కాదు. ఒకసారి బాబా నా కలలో కనిపించి అస్పృశ్యతను పాటించడం తప్పని హితవు పలికారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ భాస్కర్ సదాశివ్ సతాం, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, హిందూ, మరాఠా, లామింగ్టన్ రోడ్, బొంబాయి. నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నాగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడీ వెళ్తానని చెప్పాను. కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్కం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాము. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిరిడీ నుండి ఊది ప్రసాదము పంపమని కోరగా శ్రీ సగున్మేర్ నాయక్ నాకు ప్రసాదము ఊది 2 పంపాడు. కానీ నాకు ప్రసాదము మాత్రమే అందింది. తర్వాత 28/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడీ వెళ్ళమని చెప్పాడు. నేను, నా కుమారుడు క్రిందటి రామనవమికి షిరిడీ వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దాదర్లో ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నట్లు లామింగ్టన్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగులు ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశం లేదు. 28/4/1940న నేను అప్పీలు చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని లామింగ్టన్ రోడ్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రావడానికి 2 నెలల ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి గుండా వెలువడింది. నేను తీర్చవలసిన కొన్ని బాకీలు ఉండేవి. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా నాకు డబ్బు అందేలా చేయడంతో నా బాకీలన్నీ తీరి నాకు కావలసినవన్నీ సమకూరాయి. ఇటువంటి సుఖ సంతోషాలు ప్రసాదించమని నేను బాబాను ప్రార్థించాను.
శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ की जय। శ్రీ సాయినాథాయ నమః। శ్రీ సాయి సచరిత్రము మొదటి రోజు పారాయణ ఉపోద్ఘాతము। శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి। మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము। ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీన్ని చదివెదరు, కొందరు దీన్ని నిత్య పారాయణము చేసెదరు। దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు। ఇందులో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క లీలలను విచిత్ర చర్యలను వర్ణించబడి ఉన్నవి। వీరిద్దరు దత్తాత్రేయుని ముఖ్య అవతారములు। ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాంగాకర్ అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారములు 14-15 శతాబ్దంలో వెలసెను। దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు। ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాకాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కలకోట మహారాజు గారు, తొట్టుతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును, బాబా 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి। శ్రీ అక్కలకోటకర మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయ్ అని కొందరు భక్తుల నమ్మకం। 5వ అధ్యాయంలోని వేప చెట్టు కింద పాదుకులు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి। పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురు చరిత్రమును గ్రంథమునందు 53 అధ్యాయములలో సరస్వతి గంగాధరుడిట్లు వర్ణించునో అట్లనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ అనువారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయములలో శ్రీ సాయి చరిత్రమును గ్రంథమును వర్ణించి ఉన్నారు కనుక ఈ శ్రీ సాయి చరిత్రము ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చును। పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు। శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను। అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి। శ్రీ సాయి చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు। ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము। శ్రీ సాయి చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి చరిత్రములో పొందుపరచబడి ఉన్నట చూడగలరు। శ్రీ గురు చరిత్రము ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండటచే దానిని బోధపరచుకునుట బహు కష్టము, దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము। దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు। శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు। అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి। ఇందులో చెప్పిన వానిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు। శ్రీ గురు చరిత్రలో వర్ణించే విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు రాయబడిను, కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను। శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించెను। వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసుకుయించుకునేను। 1918 సంవత్సరంలో శ్రీ సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెముగా ప్రకటించెను। శ్రీ సాయి సచ్చరిత్రం ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపముగా ముద్రించబడినది కనుక శ్రీ సాయి చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది। షిరిడీలో శ్రీ సాయిబాబా శరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము। శ్రీ సాయి చరిత్రమును అన్నాసాహెబ్ దబోల్కర్ కూర్చెను, కానీ ప్రతి అధ్యాయము చివరము ఈ శ్రీ సాయి ప్రేరణచే హేమాడ్ పంత్చే వ్రాయబడి ఉన్నట్లు కావున ఈ హేమాడ్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చును।
అన్నా సాహెబ్ దబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను దర్శించినప్పుడు వారి బిరుదును దబోల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి వసంగిరో అన్న విషయం 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథ రచయిత యగు దబోల్కర్ 1853 సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వా మాహ్యమునందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాత తండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్య అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత బాగుగా ఉండకుండాచే వారు పై క్లాసులు చదవటం మానుకొనిరి. అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తమ ఊరిలోని బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబాద్ జిల్లాలో మామల్తాదారుగానున్న సాబాజీ చింతామణి చిట్నీ సర్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధి కుశలతను, సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాటియను గ్రామ ఉద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీష్ గుమస్తాగా చేసిరి. పిమ్మట మామల్తాదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉండిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901 సంవత్సరంలో ఠానా జిల్లాలోని షాకాపూర్లో మామల్తాదారుగా నియమింపబడిరి. 1903 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడిరి. వారచట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తరువాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులేరి. ఈ సంవత్సరమునందే వారికి షిరిడీ పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగెను. 1916 సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించే వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమముగానున్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చును. దీర్ఘ ఆలోచన చేయకయే విషయములను గూర్చి గాని మనుషులను గూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుండి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్య తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోయినప్పుడు కంట తడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చెను, నాకు ఆ విషయములు తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నా అనుభవము లేదు కదా. అందులకు బాబా ఇట్లనెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుంటారో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. 2. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడెనరి. మహమ్మదీయులు బాబాను తన పీరులలో నొకడిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో నొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడమనిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవత అవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి తిగువగా కొన్ని దృష్టాంతములనిచ్చెదను. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గములను ప్రకాశింపజేయుచుండేవారు.
వారు అశూరమైన దేహము మాయమైపోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వల్లే నిలిచి, వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారు ఆశ్రయించు అసంఖ్యాక భక్తులను నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు: నేను సాయిబాబాను సృష్టి స్థితి లయ కారకుడిగా భావించదను. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది, కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించెడివారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తళుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబాను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. బివి నరసింహ గారు స్వామిచే రచింపబడిన భక్తుల అనుభవములు అనే గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జీజీ నార్కే ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజీ ఇట్లు చెప్పి ఉన్నారు: ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు. నేను క్రొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దితుడై ఉండెను. ఆ కారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండెరి. ఆయన పిచ్చివాడా ఏమను సంశయము నా మనసులో మెదలెను. మామూలుగానే హారతి పూర్తి అయ్యెను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తల నిమురుచు, నేను పిచ్చివాడిని కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచుజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడువాని వలె మాట్లాడువారు. నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండేవారు. వారు నాలోనున్న భగవంతుడు, వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుండెని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరనియు ఒకే నమ్మకము కలుగుచుండెను. రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ వ్రాసిన షిరిడి సాయిబాబా అను గ్రంథమునకు ఉపోద్ఘాతంలో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలునగు దాదాసాహెబ్ కాపర్డే ఇట్లు చెప్పి ఉన్నాడు: శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మొదలు ఆలోచనలన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములను కలుగు చేయుచుండేవారు. ఆయన భూమిపై నడయాడు దైవం అనే భావము కలుగుచుండేది. దాసిగణ మహారాజు తన స్తవన మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి చరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించను. కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడి భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసి మెలిసి తిరిగివాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయమును అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక. ఉపనిషత్ ద్రష్టులైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అనే సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చాందోగ్య, ఖట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుడని రచనమని,
అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించే భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వ్యాఖ్యానించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమున శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్థితి, తిరుగలి విసురుట, దాని వేదాంత తత్వము. గురుదేవత స్థుతి. పూర్వ సాంప్రదాయము అనుసారము హేమాడ్ పంత్ శ్రీ సాయి చరిత్ర గ్రంథమును గురుదేవ స్థుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్తున్నారు. తర్వాత తమ గృహ దేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించననియు చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించను. అంతేకాక యాజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవ యోగేంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి, దేవనాథు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను. తర్వాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారమగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవంను తనకు కలిగించే శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించున్నాడో వారందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, శౌండిల్యుడు మొదలగు వారలకు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంత్ ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను. 1910 సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింద విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని. బాబా ముఖ ప్రక్షాళము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్ధము అగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలు ఉంచిరి. చేటల్లో కొన్ని గోధుమలు పోసుకొని కఫ్ని చేతులు పైకి మడిచి పిడికడు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనకి ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాంచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారి పిండి నిల్వ చేయవలసిన ఆగత్యము లేదే అని చింతించి తిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్గులయ్యి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను.
ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసరట ప్రారంభించిరి. వారు తిరిగలి పిడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కాని వారి ప్రేమకు భక్తికి మిగిల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురున్నప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుట గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితిలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగిలిన దయార్థ హృదయుడగురిచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట మిగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్క భాగము తీసుకుని చుండిరి. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణం చేత పిండిని కోంపవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లుడు. అది విని ఆ వనిత ఆశ్చర్యమగిరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దులకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూచి షిరిడీ ప్రజలకు బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యము కలదనియు దానిని శాంతింపచేయుటకు అది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరిన గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరికవతల పారద్రోలినని చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థము తెలుసుకొన కుతూహము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపచేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితునైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. తిరుగలి విసురుట, దాని వేదాంత తత్వము. తిరుగలి విసురుటను గుర్చి షిరిడీ ప్రజలు అనుకుని రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడి యందు సుమారు 60 సంవత్సరాలు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలైనవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి, చేతితో పట్టుకొడిన పిడి జ్ఞానము. జ్ఞానోదయముకు కానీ ఆత్మ సాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యమును పొందవలను, అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరగలిలో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడు అనే ఒక యోగ సాధువుడు ఒక సాధు పుంగవుడు అది చూచి కారణం అడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను,
నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరగలిలో విసరబడదును కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పెను, భయం లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము కానేము. నీవు తప్పక రక్షింపబడదవు. 1వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము. 1వ అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురుకొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందం కలుగు చేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని చరిత్ర, యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమడ్ పంత్ భయపడెను. అతడు ఇట్లా అనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరం కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండాను. తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితమును గ్రహింపచాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడును అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించినని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపించరు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణ మాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములు వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతమును, సంత లీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతములోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియాగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి. దాసగణు మహారాజ్ కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించియున్నారు.
ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నింపవచ్చును. महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोल, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोल, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर
अब मोर साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू, अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोर साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई, रहम नजर कर, रहम नजर कर अब मोर साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनो है, अपने मस्जिद का झाड़ू गनो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर अब मोर साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
Sai Baba,